సౌజన్య మేడం, వర్కింగ్ ప్లేస్ ఎంపీపీఎస్ ఐటీ ఫామ్లా కట్టంగూరు మండల్ మేడం. నేను ఫస్ట్ నుంచి 5th క్లాస్కి తెలుగు టీఎల్ఎం చేశాను మేడం, అండ్ మ్యాథ్స్ ఆల్సో మేడం. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏమీ తెలియదు మేడం. మన స్కూల్కి వచ్చినప్పుడు జస్ట్ తబలా లెసన్, ఫస్ట్ లెసన్ మేడం. తబలా అనేది పిక్చర్ చూపించి తబలా ఇది దేనికి యూజ్ చేస్తారని చెప్తే వాడు వాయిస్తారు అని చెప్తారు మేడం. తాక్షరం చూపిస్తాం మేడం. తా అనేది పరిచయం చేస్తాం మేడం. పరిచయం చేసిన దాంట్లో ఆ తాక్షరం ఎక్కడ ఉందని ఇందులో సర్కిల్ చేస్తారు మేడం. నెక్స్ట్ గుణింతాక్షరాలు మేడం. గుణింతాలు పిల్లలకి గుణింతాలు తలకట్టు, తలకట్టు, కాపు దీర్ఘం, కాపుడి ఇవి చేసి ప్రతి ఒక్క గుణింతం నేర్చుకుంటారు మేడం. నెక్స్ట్ అదేవిధంగా ఒత్తులు మేడం. గుణింతాల తర్వాత ఒత్తులకు జడ చేశాను మేడం. ఈ విధంగా 3rd, 4th, 5th పిల్లలకి చెట్టు, బొట్టు ఈ విధంగా వారికి అట్రాక్టివ్గా వాళ్ళు చదవడానికి ఈజీగా ఉంటుంది మేడం. చాలా హ్యాపీగా చదువుతారు, ముందుకు వచ్చి కూడా ఇంట్రెస్ట్ పెడతారు. నెక్స్ట్ వన్ సున్నా పదాలు మేడం. సున్నా పదాలు, సున్నా గంట, నెక్స్ట్ ఇది తిప్పుకుంటూ వస్తే వద్ద, ఈ విధంగా సున్నా పదాలు కూడా నేర్చుకుంటారు. నెక్స్ట్ 5th క్లాస్ మెయిన్ ఇంపార్టెంట్ మేడం ఇది. నెక్స్ట్ గ్రామర్ పాయింట్, సంయుక్తాక్షరాలు, సరళ పదాలు, ద్విత్వాక్షర పదాలు అన్నీ ఇందులో రాశాను కూడా. రాసాక ఇందులో సరళ పదం ఏది, ద్విత్వాక్షరం ఎక్కడ ఇది చదవగానే ద్విత్వాక్షరమా సరళన్నా సంయుక్తం అని చూసి ఈ బాక్స్లో వేర్ చేసి అందులో వేస్తారు. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ పిల్లలకు మెయిన్ మేడం ఈ బ్యాడ్జెస్. ప్రతిరోజు ప్రేయర్లో బ్యాడ్జ్ పెట్టుకుని ప్రేయర్కి వస్తారు మేడం పిల్లలు. ఫస్ట్ క్లాస్ పిల్లలు వచ్చి వాడు ప్రతిరోజు చూడడం వల్ల వానికి ఇంగ్లీష్, తెలుగు నేమ్ వచ్చేస్తుంది. అట్లా ప్రైవేట్ స్కూల్ పిల్లలు వాళ్ళ నేమ్ వాళ్ళు రాయలేదంట మేడం. ఇంటి దగ్గర ఒక పేరెంట్ వచ్చారు, జస్ట్ మా వాడు వచ్చిన 20 డేస్కే నేర్చుకున్నాడు, పేరు రాస్తున్నాడు. నేను చాలా హ్యాపీగా ఫస్ట్ క్లాస్ మేడం వాడు పేరు చక్కగా రాసి వాళ్ళ మదర్కి, ఫాదర్కి చూపించారంట మేడం. ఈ విధంగా నెక్స్ట్ పిల్లలు ఐడెంటిఫికేషన్ చేస్తారు, కలర్ ఐడెంటిఫికేషన్ మేడం. నెక్స్ట్ ఇది ఆల్ఫాబెట్ ప్లస్ పిక్చర్ మేడం, వర్డ్ మేడం. 3 ఎట్ ఏ టైం 3 లెటర్స్ నేర్చుకోగలుగుతారు రోజు డైలీ. నెక్స్ట్ ఇది వచ్చేసి మేడం ఇది జంక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ మేడం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ మేడం. పిల్లలకి అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే పిల్లలకు ఇంట్లో వెళ్ళి కాగానే ఇవి కొనుక్కొచ్చుకుంటారు, ఇవి తినకూడదు, ఇది మంచి ఫుడ్ కాదని చెప్పాలి. ఇది హెల్తీ ఫుడ్, బనానా ఫ్రూట్స్ తినాలి. నెక్స్ట్ షుగర్ వాడకూడదు, బెల్లం వాడాలి. పిల్లలకు పేరెంట్స్కి చెప్పండి షుగర్ వల్ల మనకు బెనిఫిట్ లేదని చెప్పేసి ఇది చెప్పాలి. నెక్స్ట్ కూల్ డ్రింక్స్ అసలు తాగకూడదు. నెక్స్ట్ కోకోనట్ వాటర్ మనం తాగాలి అని ప్రతిరోజు పిల్లలకు అవేర్నెస్ కల్పించాలి. నెక్స్ట్ ఇది ప్లేస్ వాల్యూ మేడం. ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేశాను మేడం. ప్లేస్ వాల్యూ వచ్చేసి పిల్లలకి ఎక్స్పాండెడ్ ఫామ్ మేడం. జస్ట్ టైప్ ద్వారా మనం ఇట్లా వేస్తే 100 ప్లేస్ టైప్స్ వచ్చినాయి, 10 ప్లేస్లో 1 ప్లేస్. ఇది వేసినాక 100 ప్లేస్లో 1 బట్టి 100 చూపించాలి.